రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిలో పాగాకు యత్నం చేశారు. ప్రభుత్వ బోర్డు తొలగింపుపై కేసు నమోదైన తగ్గని అక్రమార్కులు. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాసరెడ్డి తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా వెనక్కి తగ్గని అక్రమార్కులు. మరికొందరితో కలిసి స్థలంలోని బండరాలను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్ సైతం సిద్ధం చేశారని అన్నారు. నగర శివారు శంషాబాదు విలేజ్ సర్వే నెంబర్ 626/1లోని 360 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొండలను పగులగొట్టి భూమిని జేసీబీలతో చదును చేస్తున్న అక్రమార్కులు. సమాచారం మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మరికొన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 626/1, 626/2 రెండు పార్ట్స్ ఉన్నాయి. శంషాబాద్ మండలంలో, శంషాబాద్ గ్రామంలో 600 నా రికార్డ్స్ ప్రకారం 626/1 360 ఎకరాలు హెచ్ఎండిఏకి ఇచ్చాము. అది యాక్చువల్లీ హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. హెచ్ఎండిఏకి ఇచ్చిన తర్వాత మీరు అన్నట్టు 5 ఎకరాలు 6 ఎకరాలు అక్కడెక్కడ కబ్జాలో ఉన్నారు. గతంలో రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి డిస్టర్బ్ చేయొద్దు అనే ఉద్దేశంతో వదిలారు. ఏదో జరిగింది, మన ఊరోళ్ళు కాబట్టి డిస్టర్బ్ చేయడం. దానికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాగానే నేను పంపిస్తే అక్కడ వర్క్ నడుస్తుంటే ఆపించి బోర్డు పెట్టించాను. బోర్డు పెట్టిన నెక్స్ట్ డేనే సండే ఉండడం వల్ల మళ్ళీ పని చేస్తుండగా నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. అయినా మళ్ళీ నేను మా వాళ్ళతో పంపించి, నేను అందుబాటులో లేకుండే సండే నేను మా వాళ్ళకి పంపించి మళ్ళీ వాళ్ళ పని ఆపించి ఇది చేశాను, కేసు పెట్టించాను. అప్పుడు మా వాళ్ళు కేశవ్ నాయుడా ఎవరా అనేది గుర్తించలేకపోయింది. అక్కడ పనులు ఎవరున్నారు వాళ్ళ పేరు రాసుకొని వచ్చింది. వాళ్ళ పేరు మీద ఫస్ట్ ఇమిడియట్ కేసు అయితే చేయండి, తర్వాత చూస్తాం అని చెప్పారు. ఇమిడియట్ కేసు అయితే చేశాను. నెక్స్ట్ నాకు మండే తర్వాత మళ్ళీ సండే తర్వాత మండే తర్వాత నాకు వచ్చి కొంతమంది కోర్ట్ ఆర్డర్స్ పేపర్స్ తెచ్చారు. దాంట్లో ఏముందంటే 621/1లో 626/1లో 7 ఎకరాలు 22 గుంటలకు స్టే నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది. అయినా కానీ మేము స్టే ఆర్డర్స్కి కూడా ఇది చేయకుండా పోయి కంటిన్యూస్గా పని ఆపుతున్నాము, ఇది చేస్తున్నాము. ఏదైతే డిటెక్టర్స్ మొన్న దొరికినాయో దాంట్లో కూడా కేశవ్ నాయుడు పైన కేసు చేయబోతున్నాము. యాక్చువల్ చేయమని చెప్పాను మా సిబ్బందికి, కొంచెం ఆలస్యమైంది, ఇప్పుడు నేను చేసేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం కోర్ట్ ఆర్డర్ చదివితే ఇది మొత్తం వేరేగా ఉంది. ఇది మొత్తం ముస్లిం ప్రాపర్టీ అని కొంతమందికి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఏమున్నా మేము రికార్డ్స్ వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దానిపైన థరో వెరిఫికేషన్ చేసి నా పరిధిలో ఉంటే నా పరిధిలో, లేకపోతే హైయర్ పరిధిలో ఉంటే హైయర్ పరిధిలో కోర్ట్ ఆర్డర్స్ని ఇచ్చేస్తూ మేము అన్ని రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాత శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. చేసి బ్రష్ పట్టించంటే ఇంకా మళ్ళీ మాకు చెప్తున్నాం. చెప్పండి, ఇప్పుడు చెప్తాను. నేనేమంటున్నా అంటే ఈ 4 ఫెయిల్ ఉన్నాయి, కరెక్ట్ నేను కాదంటే నేను మూగ పైన కూడా మొత్తం చూసి నేను ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ సర్వే ఉంది, సర్వే పంపించి చేపిసి మొత్తం క్లీన్ చేపిస్తానని బాధ్యత నాది. కంప్లైంట్ ఇవ్వరా మరి? ఎవరైతే దాన్ని ఫస్ట్ కంప్లైంట్ ఇస్తాను చెప్పింది కదా. నాకు అర్థమైంది ఏంటంటే ఇది గతంలో 2022లో జరిగిన సర్వే. గత ప్రభుత్వం Sir, we are least bothered whether it is Ravinder ji or whether it is Janardhan or anybody. We are bothered about the Tehsildar. What I'm saying, ఇది గతంలో జరిగిన సర్వే. నేను మళ్ళీ రీసర్వే చేపిస్తాను, ఇప్పుడే అందరికి చెప్పా. రీసర్వే చేపిస్తా, పకడ్బందీగా సర్వే చేయించి అది గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటాము. మొత్తం ఎంత 626/1 360 ఎకరాలు ఎంత అయితే ఉందో మొత్తం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటామని చెప్పినాను. సరే, వల్ల 3 రోజులు 4 రోజుల పేపర్లు వచ్చి ఆ డెటోనేటర్స్ కుక్క ఫోటోలు వచ్చినాయి. ఈ రోజు వరకు మీరు కంప్లైంట్ చేయాలంటే మీ అలసత్వం. నేను కంప్లైంట్ చేస్తున్నామని చెప్పినది. కంప్లైంట్ చేసిండు కేశవ్ నాయుడు మీద అది చెప్పిన పేరు ఈ రోజు చెప్తుండ్రు. ఎప్పుడైతే దాన్ని గ్యాదర్ చేసిండ్రు అక్కడనే పంచనామా అయింది. అసలు చెప్పించి నేను చేపిస్తాను. ఇప్పుడు ఏం పంచనామా చేస్తారు? దొరికినప్పుడు 10 మంది నుంచి పంచనామా చేస్తారు. కానీ ఇదే రిడిక్యులస్ ఏంటంటే మీరు అధికార యంత్రాంగం అధికార పార్టీకి